మాల్కాపురమ్మ దేవి గుడి పక్కలో ఉన్న అన్నదాన మండపంలో అన్నదానం జరుగుతాయి. భక్తాదులందరూ శ్రీ ధర్మశాస్త్ర దర్శనం పొందిన తర్వాత మాల్కాపురమ్మ దేవి గుడి పక్కలో ఉన్న అన్నదాన మండపానికి వెళ్ళి అన్నదాన ప్రభు శ్రీ ಭಕ್ತಾದಿಗಳು ಉಪಯೋಗಿಸಿದಂತಹ ಮಾಸ್ಕ್ಗಳನ್ನು ಹಾಗೂ ಕೈಗ್ಲೌಸ್ಗಳನ್ನು సన్నిధానానికి అయితే వచ్చేసాం. ప్రస్తుతం సన్నిధానం ఎట్లా ఉందో జనాలు అయితే లేరు ప్రస్తుతానికి. ఇక్కడికైతే మన బట్టలేదు ఇదే చూడండి. చూద్దాం. స్వామి ఏందనా ఏందనా అంటున్నది మేకపోతు సార్, ఇది గొర్రె కాదు, అది మేకపోతు. కానీ దేవస్థానానికి వచ్చింది. బా ఈ అవకాశం ఎప్పుడు వచ్చిందా? వెళ్ళిపో వెళ్ళిపోనా ఫోటోని తీలే చూస్తారంట. బా ఈశ్వర స్వామి ఎక్కడ అదృష్టం వచ్చిందన్నా. అద్భుతమైన దర్శనం జరిగింది స్వామివారి సన్నిధిలో. అరగంట సేపు సన్నిధానంలోనే నించున్నాం. అసలు ఎవరు కదలమనడం లేదు, మెదలమనడం లేదు, మన ఓపిక. కానీ ఒక్కసారి ఈ దర్శనాన్ని మాత్రం మిస్ అయితే ఇక జన్మలో ఇట్లాంటి దర్శనం దొరకలేదు కూడా. అంత బాగా జరిగింది దర్శనం. జన్మలో ఇట్లాంటి దొరకొస్తుంది. రావాలి, తప్పకుండా రావాలి. ఎవ్వరు టోకెన్లు ఉంటే మాత్రం రాకుండా మాత్రం ఉండొద్దు. ఎంత రిస్క్ అయినా సరే రండి, వచ్చి నమ్మలేరు, అంత అద్భుతంగా ఉంటుంది దర్శనం.
హాయ్ ఫ్రెండ్స్, దర్శనం సూపర్గా అయింది. మళ్ళీ వెళ్ళాం. అయ్యే దగ్గర అరగంట. నాకు తెలిసి ఇక ఈ జీవిత కాలంలో ఇంతకన్నా మంచి దర్శనం ఇంకా దొరకదు. మీకు దర్శనం టోకెన్లు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ దర్శనాన్ని మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. ఎన్ని కష్టాలు పడైనా సరే రండి, వచ్చి అయ్యని చూడండి. ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోవద్దు సార్. ఇక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం కిందకి పంబకి. ఇక్కడి నుంచి గంటన్నర పడుతుంది. కిందకి వెళ్ళి వెహికల్ తీసుకోవటం, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. స్వామియే శరణమయ్యప్ప.